నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా దిశ వార్తా పేపర్ లో వచ్చిన న్యూస్ చూస్తే, 3 ఏళ్లలో సీతమ్మ సాగర్ పూర్తి, అదే లక్ష్యంతో పనులు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకే ఈ ప్రాజెక్ట్ కీలకం. మంత్రి ఉత్తమ్ కుమార్. గ్రూప్ 3 ఫలితాలు రిలీజ్. పురుషుల్లో టాప్ ర్యాంకర్ కు 339.24 మార్కులు. టాపర్ల పేర్లు వెల్లడించిన టీజీపీఎస్సీ. రిటైర్మెంట్ హోమ్స్, సీనియర్ సిటిజన్స్ కు స్పెషల్ లివింగ్ హోమ్స్. నిరుద్యోగులకు సైబర్ వల, నెలకు 30,000 జీతం, టార్గెట్ 30 కాల్స్. వరంగల్లో లేడీ శోభరాజ్, బాలికల కిడ్నాప్, ఆపై మత్తుమందు. నిజామాబాద్ లో కస్టడీ డెత్, అనుమానాస్పద స్థితిలో రిమాండ్ ఖైదీ మృతి. 1.95 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు. బీసీ గురుకులాల డిగ్రీ కాలేజీల్లో ప్రొఫెషనల్ కోర్సులు. బీజేపీతో సీఎం సీక్రెట్ మీటింగ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ పై ఫిర్యాదు. కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు. ఏప్రిల్ 9 నుంచి వార్షిక పరీక్షలు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఓసారి కలిసి వెళ్ళండి. ధరణి దరఖాస్తుదారులకు రెవెన్యూ ఫోన్లు. మేమే డిసైడ్ చేస్తాం, ఎవరిని ఉంచాలో ఎప్పుడు పంపించాలో మా ఇష్టం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. సెల్ టవర్ లేకుండా మొబైల్ సేవలు. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే కనుక వార్త ఇందులో 3 ఏళ్లలో సీతమ్మ సాగర్ పూర్తి చేసే లక్ష్యంతో అయితే కనుక పనులు కొనసాగిస్తున్నామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్టు కీలకం. సత్తుపల్లి ట్రంక్ వర్క్స్ ఏడాదిలో పూర్తి చేయాలి. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి. నాణ్యత, ఖర్చు నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా ఈ సీతమ్మ సాగర్ పూర్తి అయితే కనుక ఈ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకి అయితే కనుక సాగునీరు అందుతుంది, సస్యశ్యామలం అవుతుంది అని చెప్తున్నారు. ముఖ్యంగా సత్తుపల్లి ట్రంక్ వర్క్స్ కూడా ఏడాది లోపల పూర్తి చేయాలి అని చెప్పేసి దీనికి సంబంధించి భూసేకరణ ప్రక్రియను అయితే కనుక వేగవంతం చేయాలని చెప్తున్నారు. ఇక నాణ్యత, ఖర్చు నియంత్రణ పైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే తుమ్మల నాగేశ్వర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా రిటైర్మెంట్ హోమ్స్ తో ఒక హెడ్డింగ్ ఇచ్చారండి. సీనియర్ సిటిజన్స్ కు స్పెషల్ లివింగ్ హోమ్స్. ఉద్యోగాల రీత్యా విదేశాల్లో యంగ్ జనరేషన్స్. మెట్రో నగరాల్లో భారీగా పెరిగిన డిమాండ్. ఆటపాటలతో వయోధికుల సందడి. ఒకే చోట భోజనం, అందుబాటులో క్లినిక్. అత్యవసరమైతే అంబులెన్స్ సేవలు సైతం. సో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి స్పెషల్ లివింగ్ హోమ్స్ అయితే కనుక ఏర్పాటు చేస్తున్నట్టు దీన్ని బట్టి తెలుస్తోంది. ఇక చాలా మంది ఉద్యోగాల రీత్యా విదేశాల్లో ఉంటున్నారు. వాళ్ళ పిల్లలు, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ సీనియర్ సిటిజన్స్, వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉండడం వల్ల ఈ స్పెషల్ లివింగ్ రూమ్స్ అయితే కనుక అందుబాటులోకి రాబోతున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో వీటికి భారీగా డిమాండ్ ఉంది అని కూడా చెప్తున్నారు. ఇక అందరూ కలిసి, అంటే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళందరూ ఒకే చోట ఆటపాటలతో సందడి చేస్తూ వాళ్ళ కాలక్షేపం చేస్తారు అనేసి చెప్తున్నారు. ఇంకా అందరూ కూడా ఒకే చోట భోజనము, వీళ్ళకి ఏదైనా వైద్య సదుపాయం కావాలన్నా కూడా అందుబాటులోనే క్లినిక్ ఉంటుంది. అలాగే అంబులెన్స్ సేవలు కూడా ఉంటాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరో ప్రధాన వార్త చూసుకుంటే, నిరుద్యోగులకు సైబర్ వల, ఉద్యోగాల పేరిట ఆఫర్స్, భారీగా నియామకాలు, ఆపై సైబర్ నేరాలపై ప్రత్యేక శిక్షణ. నెలకు 30,000 జీతం, టార్గెట్ 30 కాల్స్. మాదాపూర్ లో కాల్ సెంటర్ గుట్టురట్టు, నిందితుల అరెస్ట్. ఇటీవల మయన్మార్ నుంచి 24 మంది తెలంగాణ వాసులు సురక్షితంగా ఇంటికి. రాజస్థాన్ లో సైబర్ స్థావరాన్ని పట్టించిన ఖమ్మం వాసులు. సో ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి ఉద్యోగం అని చెప్పేసి వాళ్ళని సైబర్ నేరగాళ్ళు అయితే కనుక ట్రాప్ లోకి దింపుతున్నారు. నెలకి 30 కాల్స్ టార్గెట్, నెలకు 30,000 జీతం అని చెప్తూ వాళ్ళకైతే కనుక ఉద్యోగం, కాల్ సెంటర్ ఉద్యోగం అని చెప్పేసి వాళ్ళని ట్రాప్ చేసి చేస్తున్నారు. ఈ ఆఫీస్ అయితే కనుక మాదాపూర్ లో ఉంది. అయితే ఈ మాదాపూర్ లో ఏదైతే కనుక గుట్టు చప్పుడు కాకుండా నడిపారో దీన్ని పోలీసులు ఎట్టకేలకు అయితే కనుక ఈ కాల్ సెంటర్ గుట్టురట్టు బయట పెట్టేసి నిందితుల్ని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇక ఇటీవలే మయన్మార్ నుంచి 24 మంది తెలంగాణ వాసులు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఈ సైబర్ వాళ్ళలో చిక్కుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇక రాజస్థాన్ లో సైబర్ స్థావరాన్ని పట్టించిన ఖమ్మం వాసులు, ఎవరైతే ఖమ్మం జిల్లా వాసులు ఉన్నారో వాళ్ళు రాజస్థాన్ లో ఇలాంటి సైబర్ స్థావరం ఏదైతే ఉందో మెయిన్ గా దాన్ని పట్టించారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి, మనకు తెలిసిందే. వీళ్ళు ఏకంగా కాల్ సెంటరే పెట్టేసి ఉద్యోగాలు, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఉద్యోగాల కోసం వెతుకుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని నెలకు 30,000 జీతం అని చెప్పేసి 30 కాల్స్ ఆ రోజుకి టార్గెట్ అని చెప్పేసి
ఇంకా వాళ్ళకి ఏది కావాలో ఆ పని చేయించేసుకుంటున్నారనమాట. సో మొత్తానికైతే కనుక ఇది చాలా ప్రమాదకరము. ఎట్టకేలకి పోలీసులు అయితే కనుక మాదాపూర్లో ఉన్న ఈ కాల్ సెంటర్ గుట్టురట్టు బయట పెట్టేసి నిందితుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఖమ్మం జిల్లా వాసుల పాత్ర అయితే కనుక అనిర్వచనీయం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళే రాజస్థాన్లో ఉండే ఇంకొక సైబర్ స్థావరాన్ని కూడా పట్టించారు. ఖమ్మం వాసుల కృషి అయితే కనుక ఎనలేనిదని చెప్పొచ్చు. ఇంకొక అంటే దీనికి ఈ సైబర్ స్కామ్, సైబర్ నేరగాళ్ళకి సంబంధించిన వార్త చూస్తే కనుక ఇంకొకటి 1.95 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్ళు కంపెనీ సిఎండి ప్రొఫైల్ పిక్ తో వాట్సాప్ మెసేజ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ ఆఫీసర్ సైబర్ స్కామ్ కు గురైనట్లు గుర్తించి ఎన్సీఆర్పీకి కంప్లైంట్, బాధితుడి ఫిర్యాదుతో నగదు హోల్డ్ చేసిన టీజీపీఎస్బీ. ఈ సైబర్ నేరగాళ్ళ అరాచకాలు, వీళ్ళకి కావాల్సింది డబ్బు. ఎంత దూరం వెళ్ళారు? ఏకంగా ఒక కంపెనీ సిఎండి ప్రొఫైల్ పిక్ తో వాట్సాప్ మెసేజ్ పెట్టేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఒక అకౌంట్ ఆఫీసర్ నుంచి, వాళ్ళ అకౌంట్ ఆఫీసర్ నుంచి. దాన్ని అంటే సైబర్ స్కామ్ కి గురయ్యారనేసి మొత్తానికి అతనైతే కనుక గుర్తించి కంప్లైంట్ చేశాడు. అతడి ఫిర్యాదుతో అయితే కనుక టీజీపీఎస్బీ అయితే కనుక ఆ అమౌంట్ ని హోల్డ్ లో ఉంచింది. ఏకంగా 1.95 కోట్ల రూపాయలని కొల్లగొట్టారు. అంటే వీళ్ళు దీని మీద పెట్టే ఈ తెలివితేటలేదో, సక్రమంగా బ్రతికే దానిపైన, మంచి ఉద్యోగం చేసుకునే దానిపైన ఆ తెలివితేటల్ని వేరే రంగంలో ఉపయోగిస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది, సొసైటీకి ఉపయోగపడుతుంది, వాళ్ళకు మంచి పేరు వస్తుంది. ఇలాంటివి కాదు, సులువుగా డబ్బు కావాలి లేదా ఇంకొకరి ఇన్ఫ్లుయెన్స్, ఇలాంటివన్నీ ఆ ఇన్ఫ్లుయెన్స్లతో వెళ్ళిపోయి ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. ఆ తెలివితేటలేదో మంచిగా ఉపయోగిస్తే దేశం, రాష్ట్రం అన్ని బాగుపడతాయి. ఇక బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రొఫెషనల్ కోర్సులు ప్రవేశపెడతారంట. జాబ్ ఓరియంటెడ్ దిశగా ఆలోచన, 100% అడ్మిషన్లు పొందేలా ప్రయత్నాలు, ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేశాం గురుకులాల కార్యదర్శి. సో మొత్తానికి అయితే కనుక జాబ్ ఓరియంటెడ్ దిశగా ఆలోచన చేస్తూ ఈ ప్రయత్నం అయితే చేశారు. 100% అడ్మిషన్లు పొందేలాగా కూడా ట్రై చేస్తున్నారు. ఇంకా అలాగే దీనికి సంబంధించిన ప్రణాళికలు అధికారులు రూపొందిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వానికి అయితే కనుక గురుకులాల కార్యదర్శి ప్రభుత్వానికి నివేదిక అందించారు. మరి బీసీ గురుకులాల డిగ్రీ కాలేజీల్లో అయితే కనుక ప్రొఫెషనల్ కోర్సులు ప్రవేశపెడితే అది నిజంగానే తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగం సంపాదించడంలో చాలా ఉపయోగపడుతుంది. ఈ బేస్ తోనే, అంటే ఈ జాబ్ ఓరియంటెడ్ ఇదితోనే ఈ కోర్సులు ప్రవేశపెట్టాలి అన్నది ముఖ్యమైన ఆలోచన గురుకులాలకి. ఇక మరో వార్తాపత్రిక వెలుగు చూస్తే కనుక వెలుగులో ఏడాదికో సూది హెచ్ఐవి హుష్కాకి, క్లినికల్ ట్రయల్స్ లో వైరస్ ను అడ్డుకున్న లెనకాపవిర్ మందు. ఒక సూదితో 56 వారాలు హెచ్ఐవి నుంచి రక్షణ, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని గిలియడ్ సైన్సెస్ సంస్థ వెల్లడి. సో ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్ పని పట్టేందుకు కొత్త మందు సిద్ధమవుతున్నది. రోజు గోళీల మీద గోళీలు వేసుకునే అవసరం లేకుండా ఏడాదికి ఒక సూదితోనే హెచ్ఐవికి చెక్ పెట్టేలా ఆ మందు ప్రభావం చూపిస్తోంది. అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్ బయోఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన లెనకాపవిర్ అనే సూది మందు హెచ్ఐవిపై సమర్థంగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయింది. ఒక్కసారి ఆ సూది వేసుకుంటే 56 వారాల పాటు, అంటే 395 రోజులు అది శరీరంలో ఉండి హెచ్ఐవి నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు తేలింది. సంస్థ చేసిన క్లినికల్ ట్రయల్స్ లో ఈ విషయం వెల్లడైంది. సో మొత్తానికి ఏదైతే ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే హెచ్ఐవి పని పట్టేందుకు అయితే కనుక ఒక కొత్త మందు సిద్ధం అవుతోంది అని చెప్పేసి ఇచ్చారు. ఇది అమెరికాలోని ఈ మందుని కనిపెట్టింది అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్ బయోఫార్మా సంస్థ అయితే కనుక ఈ లెనకాపవిర్ అనే సూది మందుని అయితే కనుక తయారు చేస్తోంది. క్లినికల్ ట్రయల్స్ కూడా అయిపోయాయి. ఇది పనిచేస్తోంది, సమర్థవంతంగా పనిచేస్తోంది అని కూడా నిర్ధారణ అయ్యిందని చెప్తున్నారు. ఇది కనుక అందుబాటులోకి వస్తే కనుక, అంటే మెడిసిన్ టాబ్లెట్లు, రోజు టాబ్లెట్లు వేసుకునే పని లేకుండా ఒక్కసారి ఇంజెక్షన్ తీసుకుంటే సంవత్సరం పాటు అది శరీరంలోనే ఉంటుంది, హెచ్ఐవి నుంచి కాపాడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా మరి ఇది ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే కనుక అంత మంచిది. అంటే ఎవరైతే హెచ్ఐవి బాధితులు ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరం. ముఖ్యంగా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవని అయితే కనుక చెప్తున్నారు. ఇంకా ఈ హెచ్ఐవికి సంబంధించి అయితే కనుక ఏటా 13 లక్షల మందికి హెచ్ఐవి సోకుతోందంట. అంటే ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల మంది హెచ్ఐవితో బాధపడుతున్నారని యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్ సంస్థ గణాంకాలు చెప్తున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా 4.5
కోట్ల మంది అయితే కనుక ఈ హెచ్ఐవితో బాధపడుతున్నారనేసి యుఎన్ గణాంకాలు చెప్తున్నాయి. అలాగే ఏటా 13 లక్షల మంది ఈ హెచ్ఐవి బారిన పడుతున్నారని కూడా చెప్పారు. సో ఏదైతే హెచ్ఐవి ఉందో అంటే ప్రాణాంతకమైన ఎయిడ్స్ కి కారణమయ్యే హెచ్ఐవి ఏదైతే ఉందో దాన్ని అదుపు చేయడానికి దాన్ని పని పట్టేందుకు అయితే కనుక ఈ లడకాపవిర్ మందు ట్రయల్ రన్స్ లో కూడా అది సక్సెస్ అయింది అన్నట్టు మనకి ఈ వార్తను బట్టి తెలుస్తోంది. అది ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే కనుక చాలా మంది హెచ్ఐవి బాధితులు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా మేలు చేస్తుంది. ఇక మరో వార్త, ఈసారి భారీ బడ్జెట్ 3.30 లక్షల కోట్లతో అంచనాలు, విద్య, వైద్యం, వ్యవసాయం సంక్షేమానికి ప్రాధాన్యం, కిస్తీలు వడ్డీల చెల్లింపులకు 68,000 కోట్లు, RRR ఫ్యూచర్ సిటీ, మెట్రో, మూసి పునరుజ్జీవం, సాగు నీటి ప్రాజెక్టులకు ఫండ్స్, 6 గ్యారెంటీల అమలుకు నిధులు, ఆసరా పెన్షన్ల పెంపు, మహిళలకు నెలకు 2,500 రూపాయలు స్కీమ్ ప్రకటించే ఛాన్స్, ఎస్సీలకు 18% నిధులు కేటాయించాలని యోచన, పీఆర్సీ డిఏలు, కొత్త ఉద్యోగాల భర్తీతో పెరగనున్న జీతభత్యాల లెక్క, ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచుకోవడంపై సర్కార్ ఫోకస్. సో మొత్తానికి అయితే కనుక బడ్జెట్ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి అంటే దాదాపు 3.30 లక్షల కోట్ల రూపాయల అంచనాలతో అయితే కనుక విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం ముఖ్యంగా ఈ 4 రంగాలకి ప్రాధాన్యతనిస్తూ 3.30 లక్షల కోట్లతో అయితే కనుక బడ్జెట్ ప్రవేశపెట్టే అంచనా అయితే కనుక ఉంది అని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దీంట్లో ఈ 3.30 లక్షల కోట్లలో ఈ విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమంలో భాగంగా కిస్తీలు వడ్డీల చెల్లింపులకే 68,000 కోట్లు పోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఏదైతే RRR, మెట్రో సిటీ, మూసి పునరుజ్జీవము, అలాగే సాగునీటి ప్రాజెక్టులకు ఫండ్స్, 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో వాటి అమలుకు కూడా నిధులు కేటాయిస్తారు అని చెప్తున్నారు. ఇంకా ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి పెంచుతున్నారు. ఇక 2,500 మహిళలకు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇందులో భాగంగా ఎస్సీలకు 18% నిధులు కేటాయించాలని కూడా ఆలోచన చేస్తున్నారని చెప్పి ముఖ్యంగా చెప్తున్నారు. ఏది ఏమైనా సరే అంటే ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం పెంచుకోవడం పైన సర్కార్ అయితే ఫోకస్ చేస్తోంది అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. మరి ఈ బడ్జెట్ మొత్తానికి 19వ తేదీన బడ్జెట్ అయితే ప్రవేశపెడుతున్నారు అసెంబ్లీలో. మరి ఆ రోజు దేనికి ఎంత నిధులు కేటాయిస్తారు అన్నది స్పష్టంగా ఆ రోజు తెలిసే అవకాశం ఉంది. ఇక 3 గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ బిల్లు, కమిషన్ సిఫార్సులు, డేటా ఆధారంగా క్లాసిఫికేషన్, గ్రూప్ 3లోని కులాల్లోనే అక్షరాస్యత, ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ, 17న అసెంబ్లీ ముందుకు బిల్లు. సో ఎస్సీ వర్గీకరణ బిల్లును అయితే కనుక 3 గ్రూపులతో బిల్లును ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా కమిషన్ సిఫార్సులు, డేటా ఆధారంగానే ఈ క్లాసిఫికేషన్ ఉంటుంది అని చెప్తున్నారు. ముఖ్యంగా గ్రూప్ 3లోని కులాల్లోనే అక్షరాస్యత, ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ అన్నది చెప్తున్నారు. ఇక ఈ బిల్లు అయితే కనుక 17వ తేదీన అసెంబ్లీ ముందుకు రానుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 17వ తేదీ అసెంబ్లీ ముందుకు ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు అయితే కనుక వస్తుంది. 19వ తారీఖున అయితే కనుక బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఫీజుల కట్టడి బిల్లు అసెంబ్లీకి వచ్చేనా? బడ్జెట్ సమావేశాల్లో పెట్టకుంటే ఈ ఏడాది అమలు కష్టమే. ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్లును సర్కార్కు సమర్పించిన విద్యా కమిషన్ దానిపై త్వరగా చర్చించి అసెంబ్లీలో పెట్టాలని పేరెంట్స్ విజ్ఞప్తి. చట్టం చేస్తారని ఇప్పటికే ఫీజులు పెంచేసిన కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ళు ఆ ఫీజులు ముందుగానే చెల్లించాలంటూ రూల్స్. సో ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో అయితే కనుక ఫీజులు ఇష్టానుసారం హద్దు అదుపు లేకుండా పెంచుతున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏటికేడు ఫీజులు పెంచడమే ఉంది. చిన్న పిల్లల్ని అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో చేర్పించాలన్నా కూడా కొన్ని స్కూల్స్లో అయితే కనుక లక్షలు దారిపోయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సో ఈ నేపథ్యంలోనే ఈ ఫీజుల కట్టడికి ఒక బిల్లుని తీసుకురావాలని చెప్పేసి అది ఇప్పుడైనా సరే ఈ అసెంబ్లీలో చర్చకి వస్తుందా, ఆమోదిస్తారా అన్న దానిపైన అయితే కనుక అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ సమావేశంలో చర్చకు రాకపోతే కనుక ఇక ఈ ఏడాది బిల్లుల అంటే ఫీజుల కట్టడి లేనట్టే అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్లుని అయితే కనుక విద్యా కమిషన్ సర్కార్కు అంటే ప్రభుత్వానికి సమర్పించింది. మరి దీన్ని చర్చిస్తారా లేదా అన్నదైతే కనుక ఇంకా తెలియదు మనకి. అయితే దానిపై త్వరగా చర్చించి అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి పేరెంట్స్ అయితే కనుక విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వానికి. అయితే ఒకవేళ చట్టం చేస్తే దాని ప్రకారమే స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి తెలివిగా ముందే స్కూలు, కాలేజ్ యాజమాన్యాలు ఫీజులు పెంచేసి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే ఇప్పుడే ఫీజులు చెల్లించండి అని చెప్పేసి అయితే కనుక రూల్స్ పెడుతున్నారని చెప్పి ముఖ్యంగా చెప్తున్నారు. ఈ ఫీజుల కట్టడి చేయాల్సిన అవసరం అయితే కనుక ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. ఇక నిన్న అయితే కనుక గ్రూప్ 3 ఫలితాలు విడుదలయ్యాయి. దాంట్లో 2,49,557 మందికి జనరల్ ర్యాంకులు, మరో 18,364 మందికి పేపర్లు ఇన్వాలిడ్.
టాప్ 10 లో 9 మంది అబ్బాయిలే. 339 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మెదక్ జిల్లా వాసి అర్జున్ రెడ్డి. సో ఎట్టకేలకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మూడు రిలీజ్ అయ్యాయి. ఈ గ్రూప్ 3 ఫలితాల్లో అయితే కనుక జనరల్ ర్యాంకులో వచ్చిన వాళ్ళ సంఖ్య 2,49,557 మంది. ఇక ఇన్వాలిడ్ అయిన పేపర్లు అయితే కనుక 18,364, చాలా ఎక్కువ సంఖ్య అని చెప్పొచ్చు ఇన్వాలిడ్ అయిన పేపర్ల సంఖ్య. ఇక టాప్ 9 లో చూసుకుంటే టాప్ 9 మొత్తం అబ్బాయిలే ఉన్నారు. 339 మార్కులతో అయితే కనుక స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడంట మెదక్ జిల్లా వాసి అర్జున్ రెడ్డి. సో న్యూస్ స్టాఫ్ తరఫున అర్జున్ రెడ్డికి కంగ్రాచులేషన్స్, అలాగే ర్యాంకులు సాధించిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇక సమ్మర్ వచ్చేసింది, కరెంట్ కష్టాలు రోజు ఏదో ఒక వార్తా కథనం వస్తూనే ఉంది. ఈ రోజు కూడా దానికి సంబంధించి ఒక వార్తా కథనం. పీక్స్ కు కరెంట్ డిమాండ్. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం 16,918 మెగావాట్లకు చేరిక. రోజు 320 MUలకు పైగానే వాడకం. ఈసారి భారీగా పెరిగిన వరి సాగు, సేద్యానికి అత్యధికంగా కరెంట్. ఇతర అన్ని రంగాల్లోనూ పెరుగుతాయి. 3వ వంతు కరెంటు బయట నుంచే కొని సప్లై చేస్తున్న సర్కారు. సో రాష్ట్రంలో అయితే కనుక అంటే పీక్స్ కి వెళ్ళిపోయింది కరెంట్ డిమాండ్ అని చెప్పేసి ఇచ్చారు. రికార్డు స్థాయిలో కరెంటు వాడకం, విద్యుత్ వినియోగం అయితే కనుక ఉంది. ముఖ్యంగా అంటే కనుక ముఖ్యంగా ఈ కరెంటు వాడకము వరి సాగు, సేద్యానికి అత్యధికంగా వాడుతున్నారు. ఇంకా అన్ని రంగాల్లో, మిగతా రంగాల్లో కూడా ఎక్కువగానే విద్యుత్ వినియోగం చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. దీంట్లో 3వ వంతు కరెంటుని బయట నుంచే కొని సప్లై చేస్తున్నారంట. మరి ఇప్పుడే ఇట్లా ఉంది, రాబోయే 2 నెలల్లో ఇంకెలా ఉంటుందో పరిస్థితి తలుచుకుంటేనే అంటే డిమాండ్కు తగ్గట్టు సరఫరా చేస్తారా లేదా అన్న ఇదైతే కనుక చాలా మందిలో ఒకలాంటి భయం ఉంది. మరి సో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ముందే చెప్పింది, సమ్మర్ రాకముందే ఎక్కడ డిమాండ్కు సరిపడా సరఫరా ఉండాలి, కరెంటు కోతలు ఉండకూడదు అని చెప్పేసి డిప్యూటీ సీఎం గతంలోనే చెప్పారు. మరి ఏమవుతుందో చూడాలి రాబోయే 2 నెలల్లో. ఇక గంజాయికి అంటే కాదేది అనర్హము, గంజాయి సప్లై చేయడానికి అన్నట్టు ఏది దొరికితే దాంట్లో ప్రతి వస్తువులో పెట్టేసి గంజాయిని అయితే కనుక సప్లై చేయడం ఎక్కువైపోతుంది. దానికి సంబంధించి ఇక్కడ వార్త. కుల్ఫీ బర్ఫీల్లో గంజాయి. హైదరాబాద్ హోలీ వేడుకల్లో గుట్టుగా అమ్మకాలు. 100 కుల్ఫీ ఐస్ క్రీమ్స్, 72 బర్ఫీ స్వీట్లు, 20 సిల్వర్ కోటెడ్ బాల్స్ సీజ్. STF దాడులతో వెలుగులోకి, నిందితుడు అరెస్ట్. అసలు ఇంకా వేటిని నమ్మాలి, వేటిని తినాలి, వేటిని కొనుక్కోవాలి, ఏం చేయాలి? ఇప్పుడు కుల్ఫీ బర్ఫీల్లో గంజాయి పెట్టి సప్లై చేశారు, గుట్టుగా అమ్మకాలు చేశారు. ఎవరైనా తెలియని వాళ్ళు అంటే పొరపాటున వాళ్ళు జాగ్రత్తలు వాళ్ళు పాటిస్తారు, ఎందుకంటే దాంట్లో గంజాయి పెట్టారు కాబట్టి ఎవరికి చేర్చాలో వాళ్ళకే చేరుస్తారు. పొరపాటున అదే ఎవరి చేతిలో కన్నా వెళ్ళి ఐస్ క్రీమ్ అని తినేసారే అనుకోండి, ఏంది పరిస్థితి? ఎంత రాష్ట్రము అంటే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలనేసి సీఎం స్టార్టింగ్ నుంచి దానిపైన కృషి చేస్తున్నారు, పోలీసులు కృషి చేస్తున్నారు. కానీ ఏదో ఒక రూపంలో ఈ గంజాయి అయితే కనుక వదలట్లేదు రాష్ట్రాన్ని. చివరికి అంటే నిన్న హోలీ సందర్భంగా హోలీ వేడుకల్లో అయితే కనుక గుట్టుగా 100 కుల్ఫీ ఐస్ క్రీమ్స్ లో, అలాగే 72 బర్ఫీ స్వీట్లలో, 20 సిల్వర్ కోటెడ్ బాల్స్ లో గంజాయి పెడితే వాటన్నిటిని పోలీసులు అయితే కనుక సీజ్ చేశారు. మొత్తానికి అంటే వాళ్ళు ఎంత తెలివిగా ఎలా పెట్టుకొని తీసుకొచ్చినా కూడా మన పోలీసులు అంతకన్నా తెలివిగా వాటిని పట్టేస్తున్నారు ఎప్పటికప్పుడు. సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి వాటిని మానేసి, ఎవరైతే ఇలాంటివి చేస్తున్నారో మానేసి బుద్ధిగా ఏదైనా పనులు చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇట్లాంటి ఈజీగా సంపాదించవచ్చు, ఈజీ మనీ వస్తుంది కదా అనేసి ఇలాంటి వాటి వెంట పడతారు. ఇక తిరుమలలో తెలంగాణ లేఖలు అనుమతించాలి, మా సిఫార్సులపై వివక్ష బాధాకరం. ఎంపీ రఘునందన్ రావు సమస్యపై టీటీడీ ఈవో స్పందించాలి. విప్ ఆది శ్రీనివాస్. ముఖ్యంగా తిరుమలలో అయితే కనుక తెలంగాణ లేఖల్ని అనుమతించాలి, మా పైన వివక్ష చూపిస్తున్నారు మీరు, ఇది చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి ఎంపీ రఘునందన్ రావు అలాగే విప్ ఆది శ్రీనివాస్ అయితే కనుక చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సమస్య పైన టీటీడీ ఈవో స్పందించాలి అని కూడా అంటున్నారు. ఇప్పుడు ఏపీలో సిఫార్సు లేఖలు అనుమతిస్తున్నారు, అలాగే తెలంగాణలో కూడా సిఫార్సు లేఖలు అనుమతించాలి అని చెప్పేసి అడుగుతున్నారు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక, పేదల సంక్షేమానికి భూదానం, నిబంధనలకు అనుగుణంగా కేటాయింపులను పరిశీలించాల్సిందే, కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశం. ఇక రాష్ట్రంలో బెదరగొడుతున్న భానుడు. రాష్ట్రంలో 40 డిగ్రీలు తాకిన గరిష్ట ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్ లో సాధారణ కన్నా 4.9 డిగ్రీలు అధికం. ఇతర ప్రాంతాల్లో 2 డిగ్రీలకు పైగా నమోదు. నేడు రేపు వడగాలుల ముప్పు. IMD. సో ఎండలు అయితే కనుక రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, 40 డిగ్రీలని దాటాయి గరిష్ట ఉష్ణోగ్రతలు. ముఖ్యంగా ఈ రోజు రేపు అయితే కనుక వడగాలుల ముప్పు ఉంది అని చెప్పేసి IMD చెప్పింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి ఈ
వడదెబ్బ నుంచి అలాగే ఈ వడగాల నుంచి జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనుక ఎంతైనా ఉంది. గ్రీన్ కార్డ్ శాశ్వత నివాసానికి హామీ కాదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన ప్రకటన. అమెరికాలో గ్రీన్ కార్డుదారులు శాశ్వత నివాసులుగా ఉండలేరని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా చేసిన సంచలన ప్రకటన కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న ఇమ్మిగ్రేషన్ విధానాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్న వేళ వాన్స్ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఫాక్స్ న్యూస్ ఛానల్లో జేడీ వాన్స్ మాట్లాడుతూ గ్రీన్ కార్డు అంటే అధికారిక శాశ్వత నివాస హోదా. గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన వారికి అమెరికాలో ఎల్లకాలం ఉండిపోయే హక్కు లేదు. సో గ్రీన్ కార్డు పొందితే కనుక అంటే అధికారికంగా శాశ్వత నివాస హోదా ఆ దేశంలో ఉంటుంది అని చెప్పేసి గ్రీన్ కార్డు వస్తే చాలా ఆనందపడేవాళ్ళు. సో ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అయితే కనుక దీనిపైన సంచలన ప్రకటన చేశాడు. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన వాళ్ళు శాశ్వత నివాసులుగా ఆ దేశంలో ఉండలేరు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పటికే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చెప్తున్న మాటలకి ప్రపంచ దేశాలు కలవరపడుతుంటే ఇప్పుడు కొత్తగా ఉపాధ్యక్షుడు కూడా ఈ వ్యాఖ్యలు చేయడం అయితే కనుక ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. మరి ఈయన అంటే ఒక న్యూస్ ఛానల్ కి, ఫాక్స్ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు అయితే కనుక చేయడం జరిగింది. అంటే గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన ఎల్లకాలం అమెరికాలో ఉండిపోయే హక్కు లేదు అని చెప్తున్నారు. మరి దీనిపైన మిగతా ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. నిలువురాళ్లు నిలిపే ఖ్యాతి. యునెస్కో గుర్తింపు కోసం తాత్కాలిక జాబితాలో దక్కిన చోటు మరో 5 ప్రదేశాలతో కలిసి ప్రతిపాదించిన భారత్. సో నిలువురాళ్లు నిలిపే ఖ్యాతి అంటే యునెస్కో గుర్తింపు కోసం తాత్కాలిక జాబితాలో దీనికి చోటు దక్కింది. మరో 5 ప్రదేశాలతో కలిపి దీన్ని కూడా ఈ ప్లేస్ ని ప్రతిపాదించింది భారత్ అని చెప్పేసి ఇచ్చారు. నారాయణపేట జిల్లా ముడుమాల్ శివార్లో కృష్ణానది ఒడ్డున ఉన్న నిలువురాళ్ళు. సో కృష్ణానది ఒడ్డున ఉన్న నిలువురాళ్ళు అంటే నారాయణపేట జిల్లాలో ముడుమాల్ శివార్లలో ఉన్న కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ నిలువురాళ్ళు అయితే కనుక యునెస్కో గుర్తింపు కోసం తాత్కాలిక జాబితాలో అయితే కనుక చోటు దక్కింది అని చెప్పేసి ఇచ్చారు. ఇక తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం పేరు. నేడు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్న సర్కారు. సో తెలుగు విశ్వవిద్యాలయానికి అయితే కనుక సురవరం గారి పేరు పెడుతున్నారు. దానికి సంబంధించిన బిల్లుని అయితే కనుక ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత మరి దీనిపైన చర్చలు ఉంటాయి. చర్చించిన తర్వాత దీనికి మరి ఆమోద ముద్ర పడుతుందా లేదా అన్నదైతే కనుక అంటే ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడుతుందా లేదా అన్నదైతే కనుక చూడాలి, ఇవాళ తెలుస్తుంది. ఇక ఉపాధి లేదు, ఊరు బాగుపడదు, నిధులు రాక సాగని అభివృద్ధి పనులు, పట్టణాల్లో విలీనమైన గ్రామాల వ్యథలు. వరంగల్ జిల్లా నర్సంపేట పురపాలికలో 2018లో విలీనమైన కమలాపూర్ గ్రామం. ఇది జనాభా 1500. పంచాయతీగా ఉన్నప్పుడు ఉపాధి హామీ ద్వారా నిత్యం పని దొరికేది. జాబ్ కార్డు ఉన్న 600 మంది నెలకు 4000 చొప్పున సంపాదించేవారు. పురపాలికలో విలీనం కావడంతో ప్రస్తుతం ఉపాధి హామీ రద్దయింది. దీంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు తెలిపారు. మిషన్ భగీరథ తాగునీరు సైతం వారంలో 1-2 రోజులే వస్తోందని చెప్తున్నారు. సో ఉపాధి లేదు, అలాగనే ఊరు బాగుపడలేదు. పట్టణాల్లో విలీనమైన గ్రామాల పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి ముఖ్యంగా వరంగల్ జిల్లా నర్సంపేట పురపాలికలో 2018లో విలీనమైన కమలాపూర్ గ్రామం గురించి ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించారు. 1500 మంది జనాభా ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళ గ్రామంగా ఉన్నప్పుడు అయితే కనుక ఉపాధి హామీ పథకం ద్వారా వాళ్ళకి పని ఉండేదంట నిత్యం. ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకం కూడా రద్దయింది. దీంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోంది అని చెప్పేసి అక్కడ గ్రామస్తులు చాలా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మిషన్ భగీరథ తాగునీరు సైతం వారంలో 1-2 రోజులు మాత్రమే వస్తున్నాయి అని చెప్తున్నారు. మరి 1-2 రోజులే తాగునీరు వస్తే వారంలో వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టాలి కదా. మీరేమో కలిపేశారు, పురపాలికలో కలిపిన తర్వాత ఆ గ్రామాన్ని పట్టించుకోవాలి కదా. ఆ గ్రామం బాగోగులు, సమస్యలు ఏమున్నాయి, అక్కడ వాళ్ళకి ఏం కావాలి ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. ఉపాధి లేకపోతే వాళ్ళు ఎలా జీవనం సాగిస్తారు? ఇలాంటి వాటిపైన కదా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేయాలి. మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ముఖ్యమైన వార్త, బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకే సర్కార్ కుట్ర, పథకం ప్రకారమే నాపై సస్పెన్షన్ వేటు. జగదీష్ రెడ్డి. సో అసెంబ్లీలో అయితే కనుక జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపైన జగదీష్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకే సర్కార్ కుట్ర చేస్తోంది. దీంట్లో భాగంగానే
పథకం ప్రకారమే నా పైన అయితే కనుక సస్పెన్షన్ వేటు వేశారని చెప్తున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక స్థాయిని దిగజార్చుకుంటున్న సీఎం రేవంత్ కేసీఆర్ కు స్టేచర్ ను చరిత్రే ఇచ్చింది. ఆయన లేకపోతే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు తెలంగాణ జెండా ఉండేదా? కేసీఆర్ పై వ్యాఖ్యల్ని ఎవరు హర్షించరు. రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర్. సో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కేసీఆర్ పైన వ్యాఖ్యలు చేశారో వాటి ద్వారా తన స్థాయిని తాను దిగజార్చుకుంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయితే కనుక చెప్పారు. ముఖ్యంగా కేసీఆర్ కు చరిత్రే ఇచ్చింది ఎవరు ఇవ్వాల, చరిత్రే స్టేచర్ ఇచ్చింది. కేసీఆర్ లేకపోతే కనుక ఇప్పుడు కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, వీళ్ళకి తెలంగాణ జెండా ఉండేదా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటిని ఎవరు హర్షించరు అని కూడా ముఖ్యంగా చెప్పారు. ఇక రేవంత్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఠాణాల్లో బీఆర్ఎస్ ఫిర్యాదు. దానికి సంబంధించిన వార్త చూసుకుంటే కనుక కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు తగవు, డైవర్షన్ రాజకీయాల కోసం చిల్లర మాటలు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ధ్వజం. వివిధ పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు. సో సీఎం ఇక్కడ చూస్తే కనుక ఫోటో ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డిపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి. సో కేసీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి ఏమాత్రం తగవు, డైవర్షన్ రాజకీయాల కోసమే ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే కనుక ఈ విషయంలో రేవంత్ రెడ్డి పైన మండిపడుతూ వివిధ పోలీస్ స్టేషన్లో అయితే కనుక, అంటే ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో, అలాగే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో అయితే కనుక ఫిర్యాదు చేశారు. కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్తూ పోలీస్ స్టేషన్స్ లో అయితే కనుక ఫిర్యాదు చేశారు. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి అంటే ఈ నెల 12వ తారీఖున రవీంద్ర భారతిలో మాట్లాడుతూ కేసీఆర్ పైన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ముఖ్యంగా వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. తెలంగాణలోని రాజకీయ పార్టీల నడుమ ద్వేషాన్ని, హింసను ప్రేరేపించేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఉద్రిక్తతలు పెరగడంతో పాటు శాంతి భద్రతలను దెబ్బతీసేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. స్టేచర్ నుంచి స్ట్రెచ్చర్ మీదకు చేరుకున్నారని, అక్కడి నుంచి మార్చురీకి వెళ్తారంటూ చేసిన అవాంఛనీయ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి ఏదైతే కేసీఆర్ పైన వ్యాఖ్యలు చేశారో, అంటే స్టేచర్ నుంచి స్ట్రెచ్చర్ మీదకి వెళ్ళారో అక్కడి నుంచి మార్చురీకి వెళ్తారు అని ఏదైతే మాటలు మాట్లాడారో రేవంత్ రెడ్డి, ఆ వ్యాఖ్యలు అయితే కనుక వ్యక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయి, అలాగే హింసను ప్రేరేపించేలాగా ఉన్నాయి అని చెప్పి కూడా ద్వేషాన్ని, హింసను ప్రేరేపించేలాగా ఉన్నాయి రాజకీయ పార్టీల నడుమ అని చెప్పేసి ముఖ్యంగా దీనిపైన కేసు నమోదు చేశారు. క్రిమినల్ కేసులు అంటే చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పడం జరిగింది. అలాగే క్రిమినల్ కేసులు అయితే కనుక నమోదు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే కనుక పోలీసులను కోరారు. ఇవి తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.